హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆనపకాయ వడల్ని చేసుకుంటున్నాము. మా సైడ్ మాత్రం ఆనపకాయనే అంటారు, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఒక దగ్గర సొరకాయ అని కూడా అని పిలుస్తారు ఆనపకాయని. ఇప్పుడు ఆనపకాయని తురుముకున్నాను కొబ్బరి గీకే దాంతో. ఇప్పుడు పచ్చిమిర్చిని తురుముకుంటున్నాను, లేకపోతే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు ఆనపకాయ తురిమిని తీసుకున్నాను. రుచికి సరిపడినంత పచ్చిమిర్చి తురుముని తీసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇప్పుడు ఆనపకాయ తురుముని ఒక కప్పు తీసుకుంటే దానికి సమానంగా బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్నాను. ఈ పిండిని కలుపుకునేటప్పుడు ఈ ఆనపకాయ తురుములో వచ్చిన నీళ్ళు మాత్రమే ఈ పిండిని కలుపుకోవడానికి సరిపోతాయి. పైనుంచి వాటర్ వేసుకునే అవసరం లేదు, దాంట్లో వాటర్ వస్తుంది కాబట్టి పిండి తడుపుకోవడానికి ఆ నీళ్ళు మాత్రమే సరిపోతాయి. ఇలా పిండినంతా కలుపుకున్న తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి కాటన్ కర్చీప్ని తడి చేసుకొని పెట్టుకొని ఇలా వడలు వేసుకోవాలి. ఈ వడలు వేసుకున్నప్పుడు హోల్ని కంపల్సరీగా పెట్టుకోవాలి. హోల్ పెట్టుకోకపోతే వడలు లోపల బాగా కాలవు. హోల్ పెట్టుకోవాలి. ఇలా అన్ని వడల్ని చేసుకొని వేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే ఇవి తొందరగా మాడిపోయి లోపల కాలకుండా ఉంటాయి. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలి. ఇలా నేను మొత్తం అన్ని వడల్ని ఒకేసారి చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ వడలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఈ వడలు మాత్రం నాకు కూడా తెలియదు, నేను ఎప్పుడు చేయలేదు, కానీ మా అత్తమ్మ ఒకసారి చేసిందంట, చాలా బాగా వచ్చాయని నాకు కూడా చేయమని చెప్పింది. అందుకే నేను చేస్తున్నాను. నాకు కూడా చాలా టేస్టీగా వచ్చాయి. చూస్తున్నారు కదా, వడలు మొత్తం రెడీ అయిపోయినాయి. క్రిస్పీగా, సాఫ్ట్గా, చాలా టేస్టీగా వచ్చాయి. ఇప్పుడు ఒకటి తుంచి చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చాయి, లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా. ఈ వడలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్.